ప్రభువైన యేసు నామములో చేరువచ్చిన మీకు అందరూ సమర్పిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనం ఇలా రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. నిత్య జీవానికి దేవుని ఎరుగుట, దేవుడు పంపిన క్రీస్తుని ఎరుగుట అనే రెండు విశేషమైన సంగతులు ఉన్నాయి. మనం ఈ రోజున దేవుని ఎరుగుట అనే ఒక అంశం మీద ఆలోచన చేస్తాం. దేవుని ఎరుగుట, ఎరగాలంటే చూడాల్సిన అవసరం లేదు. చూడటం ఎరగటం కాదు, ఎరుగుట అనేది ఒక విశేషమైన సమాచారం. సో దేవుని ఎరుగకపోతే నిత్య జీవం ఉండదు అని గ్రంథంలో సూచించబడింది. దేవునితో పాటు దేవుడు పంపిన యేసుక్రీస్తుని కూడా ఎరగాలి. ప్రభువైన యేసుని గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు, దేవుని గురించి మాట్లాడుతున్నా. 2వ దశలోనిక 1వ అధ్యాయంలో 6వ వచనం సమాచారం రాబడింది. 2వ దశలోనిక 1వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించే దేవునికి న్యాయమే. ప్రభువైన యేసు ప్రత్యక్షమైన రోజున అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరుగని వారికి, దేవుని ఎరగకపోతే నేరమన్నమాట. దేవుని ఎరగకపోతే మనుషులకు నిత్య జీవం ఉండదు. దేవుని ఎరగకపోతే నేరం. ఏ నేరం అంటే దేవుని ఎరగకపోతే ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసుక్రీస్తు వార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడని సమాచారం తేటగా తెలియజేయబడింది. కాబట్టి దేవుని ఎరుగకపోతే మనుషులు ప్రతిదండనకు పాత్రులవుతారు అనే సమాచారం గ్రంథం తేటగా తెలుస్తుంది. దేవుని ఎరుగుట అంటే దేవుని చూడటం కాదు, చూచుట ఎరుగుట కాదు. వాస్తవానికి దేవుని చూచేదానికి అవకాశం ఉండదు. స్వభావాన్ని బట్టి దేవుడు అదృశ్యమైన వాడు. ఆయన అదృశ్యుడైన వాడిని చూచేదానికి అవకాశం ఉండదు. చూచి దేవుని ఎరగాలి అనేది అర్ధరహితమైన ఆలోచన. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని గురించి సమాచారం రాబడింది. దేవుడు అదృశ్యుడు, అక్షయుడు, అద్వితీయుడు అని రాబడింది. సకల యుగములో రాజు అయ్యుండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడైన దేవుడు అని చెప్పేశాడు. కాబట్టి మనం మాట్లాడుతుంది సకల యుగములో రాజు అయ్యుండి అక్షయుడు, అదృశ్యుడును, అద్వితీయుడునకు దేవునికి ఘనతయు మహిమ యుగములు కలుగును గాక. ఆమేన్. దేవుని ఎరుగుట అనే ఒక విశేషమైన సంగతిని గురించి మనం గ్రంథంలో ఆలోచించేస్తాం. దేవుని ఎరుగుటకు అక్షయుడు, అదృశ్యుడు కనుక చూసేదానికి అవకాశం ఉండదు. చూచి దేవుని ఎరగాలనేది అర్ధరహితమైన సమాచారం. దేవుని చూడటానికి వీలు ఉండదు. కాబట్టి దేవుని చూసి ఎరగడానికి అవకాశం ఉండదు. దేవుని ఎరుగుట అంటే ఒకరిని మనం ఎరగాలంటే సంభాషించినంత మాత్రం ఎరగం. సంభాషణ చేసామనుకోండి, మన ఇద్దరు మాట్లాడుకున్నాం అనుకోండి, ఇద్దరు మాట్లాడుకున్నంత మాత్రం ఒకరినొకరు ఎరిగే అవకాశం ఉండదు. ఎరుగుట అంటే ప్రత్యేకించి ఆ మనిషి యొక్క వ్యక్తి అలాంటి వాడో తెలిసి ఉండటం. 2 వ్యక్తి యొక్క స్వభావం ఏమిటో తెలిసి ఉండటం. 3 ప్రత్యేకించి వ్యక్తి యొక్క చిత్తమేమో తెలుసుకుంటాం. దేవుని ఎరగటానికి 3 ప్రత్యేకమైన సంగతులు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని ఎరుగుటలో మొట్టమొదట దేవుని యొక్క వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఎరగటం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. దేవుడు ఎలాంటి వ్యక్తి? దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే
రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుడు ఎలాంటి వ్యక్తి అనే సంగతి గ్రంథంలో ఇలా రాబడింది. 1వ అధ్యాయం 18వ వచనం నుండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. కాబట్టి దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడింది. ఎలాంటి వ్యక్తి? దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క భక్తిహీనత మీద దుర్నీతి మీద. భక్తిహీనుల మీద దుర్నీతి పరుల మీద కాదు. భక్తిహీనుల మీద దుర్నీతి పరుల మీద అంటలేదు. భక్తిహీనత మీద దుర్నీతి మీద. అది విశేషమైన సంగతి. ఇది మామూలుగా ఏం జరుగుతుందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టరు రోగిని ద్వేషించడు, రోగాన్ని ద్వేషిస్తాడు. డాక్టర్ రోగిని ద్వేషించకుండా రోగాన్ని ద్వేషించి రోగాన్ని బాగు చేస్తూ రోగిని ఎలా ప్రేమ చూపిస్తుంటాడో అలాగే పరలోకమందు దేవుడు పాపిని కాకుండా పాపాన్ని, భక్తిహీనతను, దుర్నీతిని శిక్షించేవాడే కానీ భక్తిహీనుడిని, దుర్నీతిపరుని కాదు. భక్తిహీనులో ఉండే భక్తిహీనతను, దుర్నీతిపరులో ఉండే దుర్నీతిను ద్వేషించేవాడు దేవుడు. ఆయన దాని మీద కోపం ఉంటుంది. కాబట్టి డాక్టరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం, మనుషులకు కడుపులో గడ్డ ఉందన్నారు. అన్న తర్వాత మనిషిని రక్షించాలని ఆలోచన చేసి గడ్డ మీద తన కోపాన్ని చూపిస్తుంటాడు. డాక్టర్ పగలకొచ్చి దాన్ని ఎత్తి పడేస్తుంటాడు. అందువలన డాక్టరు మామూలుగా సహజమైన మనిషి, మనకు తెలిసింది. కాబట్టి డాక్టర్ని మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క భావాన్ని, స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే మనుషుల యొక్క దుర్నీతిని, భక్తిహీనతను దాని మీద ఆయన కోపం బయలుపరుస్తుంటాడు కానీ మనుషుల మీద కోపం బయలుపరుచుతుండే దేవుడు కాదు. మనుషులు రక్షించబడాలని, రోగి బాగు కావాలని డాక్టర్ ఎలా ఉద్దేశిస్తుంటాడో, ఈ డాక్టర్ని సృష్టించిన దేవుడు సర్వోన్నతుడై మహాప్రేమ స్వరూపి అయి, భక్తిహీనత, దుర్నీతి మనుషులను పాడు చేస్తుంది కనుక మనుషులను పాడు చేసే భక్తిహీనతను, దుర్నీతిని మీద ఆయన కోపం చూపించి భక్తిహీనుడైన మనిషి మీద, దుర్నీతిపరుడైన మనిషి మీద కనికరం చూపిస్తుంటాడు పరలోకమందు దేవుడు. కాబట్టి ఆయన కోపము భక్తిహీనత మీద, దుర్నీతి మీద బయలుపరచబడుతుంటుంది. అది దేవుని యొక్క స్వభావం. అందువల్ల వాస్తవానికి పరలోకమందు దేవుడు ఏం చేస్తుంటాడంటే, భక్తిహీనత మీద, దుర్నీతి మీద ఆయన కోపం బయలుపరుచుకుంటాడు. దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఉండే రెండో విశేషమైన లక్షణం, దేవుడు ఏమని కావాలని కోరుతుంటాడంటే, ఆయన దేవునిగా మహింపరచబడాలని కోరుకుంటాడు. దేవునిగా మహింపరచబడాలని కోరుకోవటం సహజమైన సమాచారం. మనిషిని మనిషిగా గుర్తించడం ఎంత అవసరమో దేవునిగా మహింపరచడం అంత అవసరమైనది. కాబట్టి మనిషిని మనిషిగా గుర్తించిన పరలోకమందు దేవుడు వాని భక్తిహీనత మీద, దుర్నీతి మీద కోపాన్ని బయలుపరుస్తూ మనిషిని రక్షించాలని ఆలోచన కలిగిన దేవుడు. దేవుని మనుషులు రెండో లక్షణం ఆయనకుంటే, రెండో లక్షణం ఏమేమంటే దేవునిగా మహింపరచాలని కోరుకుంటాడు. రోమీయులకు 1వ అధ్యాయంలో 20వ వచనం నుండి 19వ వచనం కూడా చదువుతాం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆ నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించడం తేటపడుచుంది కనుక వారు నిరతులైనారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహింపరచలేదు. అది నేరం వాస్తవానికి. కాబట్టి దేవుని ఎరిగితే దేవునిగా మహింపరచడము ఆయన వ్యక్తిత్వంలో ఉండే ఒక విశేషమైన లక్షణం. దేవుని ఎరిగిన వాడు దేవునిగా మహింపరచాలని కోరుకుంటాడు. దేవుని వ్యక్తిత్వంలో ఉండే విశేషమైన సమాచారం. కాబట్టి దేవుని మహింపరచడంగా దేవుడు కోరుకునేది. దేవుని మహింపరచడానికి మనుషులు అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. ఇది నేను దేవుని మహింపరచడానికి చేశానని దేవుని చిత్తానికి విరోధంగా కార్యములు జరిగించి దేవుని మహింపరచడానికి మనుషులు ఆలోచన చేస్తారు. అలా కాదు జరిగేది. దేవునిగా మహింపరచుట, దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తులని చెల్లింపలేదు. మరియు వారి వాదములందు వ్యర్థులైరి అని చెప్పేశాడు. వారి అవివేక హృదయము అంధకారమయమైన తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి.
వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమారూపమును మార్చిరి. దేవుడు దేవుడిగా మహింపరచబడటం అనేది, కోరుకోవటం అనేది న్యాయమైన కోరిక. కాబట్టి నరుడు ఏం చేయాలంటే దేవుని మహింపరచటం కాదు, దేవుని దేవునిగా మహింపరచటం. నేను ఆ అంశాన్ని ఇప్పుడు ప్రస్తుతం చర్చించట్లేదు, అదొక ప్రత్యేకమైన సమయంలో ఆలోచన చేస్తాం. దేవుని దేవునిగా మహింపరచడం అంటే దాంట్లో ఉండే భావమేమో తర్వాత మాట్లాడుకుంటూ వదిలిపెట్టేస్తాను ప్రస్తుతానికి. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటే, దేవుడు ఎలాంటి వాడంటే దేవుని యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు. దేవుడు నరుని ద్వేషించేవాడు కాదు. నరునిలో ఉండే భక్తిహీనతను, దుర్నీతిని ద్వేషించేవాడు. ఆయన కోపము దాని మీద బయలుపరుచుతుంటాడు. ఆయన పరలోకం నుంచి దేవుని కోపము భక్తిహీనత మీద, దుర్నీతి మీద కోపం బయలుపరచబడుతుంటుంది. ఒకవేళ నీలో భక్తిహీనత ఉంటే, దుర్నీతి ఉంటే, దేవుని కోపము నీలో ఉండే భక్తిహీనత మీద, దుర్నీతి మీద ఆయన కోపం బయలుపరచబడుతుంటుంది. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ప్రత్యేకించి దేవుడు భూమి మీద కృప చూపించేవాడు. ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకించి సమాచారం రాబడింది. దేవుడు భూమి మీద కృప చూపిస్తుంటాడు. దేవుని ఎరగటం మన మనుషులకు చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. దేవుడు భూమి మీద కృప చూపుతుంటాడని ఒక విశేషమైన సంగతి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 23వ వచనం నుండి ఇలా రాబడింది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి నియమాలు జరిగించిన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను. అట్టి వానిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి దేవుడు తన వ్యక్తిత్వంలో ఉండే లక్షణాలు చెప్పేస్తున్న ప్రత్యేకించి నేను ఇలాంటి వ్యక్తిని, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయం చేత పరిపాలిస్తున్నా. కాబట్టి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కానీ, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు నాకు ఇంత కలిగిందని అతిశయించకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం చేత పరిపాలించే నేనే ఆయన యెహోవానని మీరు తెలుసుకోవాలని పరలోకమందు దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. దేవుని ఎరగటంలో మనుషుల సంగతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని ఎరగటం అంటే కాదు, దేవుడు అంటే మాకు తెలుసయ్యా కాదు. ఇలాంటి ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా దేవుని తెలిసినట్టు కాదు, దేవుని ఎరిగినట్టు కాదు. రెండో విశేషమైన సంగతి, ఆయన స్వభావమేమో మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క స్వభావం ఎలాగుంటుందో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. యాకోబు పత్రికలో ఈ సమాచారం రాబడింది. దేవుని యొక్క స్వభావం ఎలాగుంటుంది. కాబట్టి ఎరుగుట అంటే ఏం చేయాలంటే, మనిషి ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఎరగాలి, ఆయన స్వభావం ఎలాగుంటుందో ఎరగాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం సమాచారం రాబడింది. 6వ వచనంలో ఇలా రాబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం లేఖనం చెప్తున్నది. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే అహంకారులను ఎదిరించేవాడు. ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆలోచన చేసాం, ఆయన స్వభావం ఎలాంటిదో ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే దీనులకు కృప అనుగ్రహించు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తుంటాడు. దేవుడు అహంకారులను ఎదురిస్తుంటాడు, దీనులకు కృప అనుగ్రహిస్తుంటాడు. దేవుని యొక్క స్వభావం అలాంటిది. ప్రత్యేకించి యెషయా గ్రంథంలో ఈ సమాచారం రాబడింది. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో సమాచారం రాబడింది. దేవుడు ఆయన
స్వభావం ఎలాంటిది, దేవుని ఎరగాలంటే దేవుని స్వభావం ఎలాంటిది ఎరగాలి. దేవుని స్వభావం ఎలాంటిదంటే అహంకారులను ఎదిరించే స్వభావం కలిగిన వాడు, దీనులకు కృప అనుగ్రహిస్తుంటాడు. అహంకారుడు అంటే దేవునికి ఇష్టపడదు, ఆయన ఎదురిస్తుంటే ఇది అహంకారాలను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించేవాడు. కాబట్టి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది 15వ వచనం నుండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును నలిగిన వారి ప్రాణము ఉజ్జింపు చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారితో నివసించువాడను. అద్భుతమైన స్వభావం అది. దేవుని యొక్క స్వభావం అద్భుతమైంది. అహంకారాలను ఎదిరించి దీనిలోకి కృపను గురించే దేవుడు చెప్తున్నాడు స్వయంగా. నేను ఎలాంటి వాడిని అంటే ఆయన స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను ఎలాంటి వాడిని అంటే చెప్తున్నాను. మళ్ళీ 15వ వచనం మరొకసారి చెప్తున్నాను. 15వ వచనం 55వ అధ్యాయం 57వ అధ్యాయం 15వ వచనం, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. ఆయన చెప్తున్నాడు స్వయంగా. అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును వినయం గల వారి యొద్దను దీన మనసు గల వద్ద నివసించేవాడు. ఆయన నేను నిత్యము పోరాడువాడని కాను, ఎల్లప్పుడూ కోపించేవాడని కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు అని సమాచారం. కాబట్టి ఆయన నిత్యము కోపించేవాడు కాదు. దేవుడు తన స్వభావాన్ని చెప్తున్నాడు ప్రత్యేకించి. దేవుని స్వభావాన్ని బట్టి ఆయన ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుని స్వభావం ఎరగకుండా దేవుని ఎరిగామని చెప్పుకున్నవాడు నిజంగా దేవుని ఎరిగిన వాడు కాదు. దేవుని యొక్క స్వభావం అలాగుంటుంది. కాబట్టి దేవుని స్వభావం అలాగుండడం వలన దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 30వ వచనంలో ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. వాస్తవానికి పరలోకమందు దేవుడు ఈ నెబుకద్నెజరును ఆయన హెచ్చించి గొప్ప చేశాడు. దేవుడు హెచ్చించి గొప్ప చేసిన వాడు నెబుకద్నెజరు. 30వ వచనం నుండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం నుండి, రాజు బబులోనుని మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించింది కాదని తనలో తాను ఆలోచించుకొని ఏమనుకుంటున్నాడంట, నేను నా గొప్ప ఆలోచన చేస్తున్నాడు. దీనిలో కృప చూపించి అహంకారం ఎదిరించేవాడాను, నా సంగతి నీకు తెలియలేదు. నెబుకద్నెజరు దీనుడైన రోజున పరమంత దేవుడు అతను హెచ్చించాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో తను దీనుడై ఉన్నంత కాలం పరలోకమందు దేవుడు అతని బహుగా హెచ్చించాడు. 27వ అధ్యాయం క్షమించాను నేను ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో 5వ వచనం సమాచారం రాబడింది, అధిక బలం చేతను చాచిన బాహు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుతున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసులకు బబులోను రాజు నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. అతను సేవించుటకై భూజంతువులను కూడా అతను వశం చేయుచున్నాను. అతని స్వదేశములకు కాలం వచ్చే వరకు సమస్త అతనికిని అతని కుమారునికి దాసులు ఎందరు సమాచారం చెప్పేసి. అందువల్ల పరలోకమందుడు ఏం చేస్తాడంటే అధిక బలం చేత సాచిన బాహు చేత నేను భూమి మీద నరులను జంతువులు నేనే సృజించాను. ఎవరికి ఇవ్వటం న్యాయమని నాకు తోచిన వారికి ఇస్తున్నాను. నెబుకద్నెజరుకి ఇవ్వటం న్యాయమని నాకు తోచింది. న్యాయమని తోచి అతను భూరాజులు దేశాలను అతను స్వాధీనం చేశానని చెప్పేశాడు పరలోకమందు దేవుడు. భూలో దేశాన్ని అలా స్వాధీనం చేసిన తర్వాత నెబుకద్నెజరు ఏమై ఉండాలంటే అణిగి మణిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చాడు సమస్త దేశాలని. అందులో పరలోకమందు దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు, మీరు బబులోను రాజు దాసులు కాకపోతే అతని చేత నేనే నాశనం చేస్తానని ఖచ్చితంగా చెప్పేశాడు. చదువుతాం కింద 8వ వచనంలో, ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజు నెబుకద్నెజరునకు దాస్యం చేయనల్లక బబులోను రాజు యొక్క కాడిని తన మెడ మీద పెట్టుకూడదో దానిని నేనే అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షేమం చేతను తెగులు చేత నశింప చేస్తాను. ఇదే యెహోవా పరలోకమందు దేవుడు చెప్పేశాడు. కాబట్టి బబులోను రాజుకు కాడి మీద వేసుకోండి.
కాడి మీద వేసుకుంటా అంటే అతని అధికారానికి లోబడండి, అతన్ని నేను అధికారానికి హెచ్చించేశానని చెప్పాడు పరలోకమంత్రి. అందువల్ల ఏం చేశాడంటే నెబుకద్నెజరు అనే ఒక యవనస్తుడిని, బబులోను రాజుని, తండ్రి చనిపోతాడు. తండ్రి నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత నెబుకద్నెజరు రాజు అవుతాడు. రాజు అయితే పరలోకమందేవుడు యవనస్తునికి భూలోకంలో అనేక రాజ్యాలను అనుగ్రహించాడు. చెప్పాడు, రాజులకు చెప్పేశాడు, మీరు బబులోను రాజు నెబుకద్నెజరు కాడు వేసుకోకపోతే, అతనికి అధికారానికి లోపడకపోతే నేనే అతని చేత బొత్తిగా నేను నాశనం చేయించేవాడు నేనే అని చెప్పేశాడు ప్రత్యేకంగా. ఇలాగూ మహాదేవుడు తనని గొప్పగా హెచ్చించాడు అనేక దేశాల మీద. హెచ్చించిన తర్వాత అతని భార్య కొరకు హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడు, వేలాడే తోటలు. ప్రపంచ వింతల్లో 8 వింతల్లో కొంతైనా హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ అనే ఒక విశేషమైన టెక్నాలజీ డెవలప్ చేసి దాని ద్వారా విశేషమైన కార్యక్రమాలు జరిగించాడు. జరిగించిన తర్వాత బబులోను ప్రపంచ రాజ్యాల్లో ప్రపంచ పట్టణాల్లో కేంద్రమైన మహాపట్నం. ఆ పట్టణాన్ని గురించి రాజు బబులోను మాట్లాడిన మాటలు చెప్పేశాడు. నేను అనుగ్రహించుతాను, అడిగి మడిగి ఉండాలా. నేను కదా నీకు అనుగ్రహించింది, నీ శక్తి, నీ బలమా, నీ సామర్థ్యంగా చేసింది. నేను అనుగ్రహించాను దాన్ని. నా చాచిన బాహు, నా సామర్థ్యం వల్ల భూమి మీద నరులను జంతువులు నేనే సృష్టించాను. ఎవరికి ఇటు న్యాయమని నాకు తోచింది, నీకు ఇటు న్యాయమని నా ఉద్దేశించి నేను ఇచ్చాను భూరాజ్యాలని. నేను భూరాజ్యాలను నీకు అనుగ్రహించాను, కానీ నేను అనద్దో దీనిలకు కృప చూపించేవాడిని, అహంకారం ఎదిరించేవాడు నేను అని చెప్పేశాడు. అహంకారం ఎదిరించే దేవుడు ఏం చేశాడంటే, మనం చదివాం, ఇప్పుడు ఏం చదివాం మరొకసారి చదువుతాం దాన్ని. దానియేలు గ్రంథంలో. కాబట్టి దేవుని యొక్క స్వభావం మనుషులు ఎరగాల్సిన అవసరం ఉంది. దేవుని స్వభావం ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. ఒకవేళ దేవుని స్వభావం నువ్వు ఎరగలేదనుకో, దేవుని ఎరిగినట్టు కాదు. దేవుని ఎరిగినట్టు కాకపోతే నీకు నిత్యజీవంలో పాలు ఉండదు. దేవుని ఎరగకపోతే నీకు ఉగ్రతలో దేవుని ఉగ్రతను పాల్గొవాల్సిన అవసరం ఉంటుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మరొకసారి 30వ వచనం చదువుతాం. రాజు, బబులోనుని ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించింది కాదని తాను ఆలోచించుకొని, రాజు నోటి మాట ఉండగా ఆకాశంలో ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువులే గడ్డి మేసుదావు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంలో అధికారి చేయండి, దాన్ని ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో దానికి అనుగ్రహించినని నీవు తెలుసుకునే వరకు 7 కాలం నీకు ఎలాగ జరిగిందని చెప్పాను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతని తరిమిరి, అతడు పశువులే గడ్డి మేశాను, ఆకాశపు మంచు అతని దేహము తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు వెంట్రుకల వారి వగైరా సంగతులు మాట్లాడి వదిలిపెట్టేశాను. వాస్తవమైన సంగతి ఏమంటే, భూమి మీద కృపచి నిత్యాన్ని పరిపాలించే దేవుడు ఉన్నాడే, ఆయన స్వభావమేమో నీకు తెలియాల్సిన అవసరం. దేవుని యొక్క స్వభావం ఎలాగుంటుందంటే, దీనులకు కృప చూపించి అహంకారం ఎదిరించే స్వభావం కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు. కాబట్టి దేవుని ఎరిగిన వాడు ఏమై ఉంటాడంటే, దీన మనసు కలిగిన వాడు అయి ఉంటాడో. నీకు దీన మనసు లేకుండా దేవుని ఎరిగినట్టు రుజువు లేదు. వాస్తవానికి దేవుని ఎరిగినట్టు కాదు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆ మాట విని వణుకుచుండనో వాడిని నేను దృష్టించుతానని చెప్పాడు. అందువల్ల దేవుడు దీన మనసు కలిగిన వాడిని కృప చూపించి అహంకారం ఎదిరించే స్వభావం కలిగిన వాడు దేవుడు. దేవుని ఎరిగిన వాడు ఏమై ఉంటాడంటే, అణిగిమణిగి ఉండటం చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. అణిగిమణిగి దేవుని ఎదుట అణిగిమణి. నెబుకద్నెజరు లాంటి మామూలుగా చెప్పడానికి వీలుండదు. రాజు నెబుకద్నెజరు బయలుదేరాడు అనుకో, ఏ దేశం వైపు బయలుదేరితే ఆ దేశంలో రాజు సింహాసనం నుంచి లేచి ఆయనకి ఎదురుగా వచ్చి నమస్కారం చేసి తీసుకెళ్ళి తన సింహాసనం మీద కూర్చుని తన కిరీటం అతని పాదాల కింద పెట్టి, నీకు సమంతునై ఉంటానయ్యా అని చెప్పే పరిస్థితి అది. అలాంటి భూరాజులు అనేక మందిని జయించిన వాడు పరలోకమందు దేవుడు తన సొంత స్వయంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నా, ఈ బబులోను మహానగరం నా ప్రభావం ఘనత కొరకు, నా మహిమ కొరకు నేను కట్టించుకున్నది నా రాజనగరం అన్నారు. బయటికి పో, నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు హెచ్చించాను, దీనులకు కృప చూపించేవాడు నేను, అహంకారాన్ని ఎదిరించేవాడు నేను. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి పనిచేసి పరలోకమందు దేవుడు అతన్ని అడవి గడ్డి
జంతువులాగా గడ్డి మేసే పరిస్థితికి నడిపించాడు. దేవుని స్వభావాన్ని మనుషులు ఎరుగుటం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వచనం సమాచారం రాబడింది. కాబట్టి దేవుని ఎరుగుట అంటే దేవుని వ్యక్తిత్వాన్ని ఎరగటం. దేవుని ఎరగటం అంటే దేవుని యొక్క స్వభావమేమో ఎరగటం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు యెషయా 66వ అధ్యాయం మొదటి నుండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టునిర్దేశించిన ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు ఉద్దేశించినది ఏపాటిది? ఇవన్నీ నా హస్తప్రతములు, ఇవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించున్నా. అందువల్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన స్వభావంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతుంటాడో వాన్నే దృష్టించుతుంటాడు. కాబట్టి దేవుడు ఎరిగిన వాడు ఏం చేస్తుంటాడంటే, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు ఉంటాడు, దీనుడై ఉంటాడు. అది దేవుని ఎరిగిన వాడి యొక్క లక్షణం. కాబట్టి దేవుని ఎరుగుటంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎరగాలి. దేవుని ఎరగటం అంటే దేవుని యొక్క స్వభావాన్ని ఎరగాలి. 3, దేవుని ఎరుగుటంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తాన్ని ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. పరమందున దేవుడు తన చిత్తాన్ని నేడు క్రీస్తు ప్రభు ద్వారా తెలియజేయటానికి సంకల్పించాడు. పాత నిబంధనలో కాకుండా నేడు మనం పరలోకమందు దేవుడు తన చిత్తాన్ని క్రీస్తు ప్రభు ద్వారా తెలియజేయటానికి ఉద్దేశించాడు. హెబ్రీయులకు 1వ అధ్యాయం మొదటి నుంచి, పూర్వకాలము నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యుగములంత మందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తము వారసునిగా నియమించాడు, ప్రపంచాన్ని ఆయన ద్వారా నియమించాడు. అందువలన క్రీస్తు ప్రభు ద్వారా నేడు ప్రస్తుత కాలంలో క్రొత్త నిబంధన కాలం, ప్రస్తుత కాలం అంటే క్రొత్త నిబంధన కాలం అంతట్లో క్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడడానికి దేవుడు ఉద్దేశం కల్పించాడు. అది దేవుని యొక్క సంకల్పంలో భాగమైంది. కాబట్టి దేవుని చిత్తం ఎరగటం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. దేవుని చిత్తం ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. ద్వితీయోపదేశకాండంలో క్రీస్తు ప్రభు మాట వినాలి అనే సూచనగా ఈ సమాచారం తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం ప్రవచన రూపంగా కనిపిస్తుంటుంది. ప్రభువైన యేసు మాట వినాలి అనే సందేశము ప్రవచన రూపంగా కనిపిస్తుంటుంది. 18వ అధ్యాయంలో మోషే ద్వారా పరమ దేవుడి సందేశం తెలియజేశాడు. దేవుని చిత్తమును ఎరుగుట, దేవుని ఎరుగుట. దేవుని చిత్తం ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. దేవుని వ్యక్తిత్వం ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. దేవుని స్వభావం ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. దేవుని యొక్క చిత్తం ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. అందువల్ల దేవుని చిత్తము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. 18వ వచనం, వారి సహోదరులని నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాట ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమును చెప్పు మాటను వినని వాని గురించి విచారణ చేయదును అని చెప్పేశాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాట వినాలి అనేది దేవుని సంకల్పంలో భాగమై పాత నిబంధనలు ప్రవచన రూపంగా సూచింది. దీని గురించి అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో కోట్ చేయబడింది. దీన్నే ఎత్తి అపోస్తలుడి సమాచారం మాట్లాడు. 3వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో పరలోకమందు దేవుడు ఏమన్నాడు అప్పుడు మోషే ద్వారా పలికించిన మాటలో ఉండే అర్థం ఏంటో ఆయన తేటగా తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనంలో, మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినానో అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును అనెను. కాబట్టి దినాంతంలో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మాటలు వినాలి, దేవుని చిత్తం ఇది. కాబట్టి క్రీస్తు ప్రభు మాటలు వినకపోతే మనుషులని సర్వనాశనం అవుతారని చెప్పని తేటగా తెలియజేశాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనకు తెలిసిన ఒక ఇన్సిడెన్స్ ఉంది ప్రత్యేకించి. ఇది ప్రభువైన యేసు రూపాంతరము పొందిన సందర్భం. ఈ రూపాంతర సందర్భంలో సంగతులు ఎలా రాయబడి ఉన్నాయి 3వ వచనం నుండి. దయచేసి క్షమించండి, మొదటి నుంచి చదివితే మనకు సందర్భం బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. 17వ అధ్యాయం మొదటి నుండి.
6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడు యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రముల వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. పేతురు గారి ప్రపోజల్ ఇది. ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘంలో పుట్టెను. వాస్తవానికి మోషే ఏలియాలను పేతురు యాకోబు యోహానులు ఎలా గుర్తుపట్టారో నాకు తెలియదు. అలా గుర్తుపట్టడానికి పరలోకమందు దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించిన కృప అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు చూసిన మనుషులు కాదు వీళ్ళని. చూడంగానే ప్రభువుని యేసు ఉన్న ప్రక్కనే మోషే ఏలియా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. ధర్మశాస్త్రం ప్రవక్తల వచనాలకు వాళ్ళు ఇద్దరు ప్రతినిధులు. కొత్త నిబంధనకు ప్రభువుని యేసు ప్రతినిధి. 3 విశేషమైన వ్యక్తులు అక్కడ కనబడ్డారు. పేతురు అంటున్నాడు, ప్రభా, నీకు ఇష్టమైతే మీ అందరిని సమానంగా చూస్తాం మేము అనే ఉద్దేశంతో నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి కట్టేస్తాం, 3 పరివాళ్ళను 3 కలిసి మీకు సేవ చేస్తామని చెప్పేసి అని తన ప్రపోజల్ చెప్పాడు. మోషేకు ఏలియాకు ధర్మశాస్త్రానికి ప్రవక్తల వచనాలకి క్రొత్త నిబంధనకు సమానమైన స్టేటస్ అనే భావన వ్యక్తపరిస్తే పరలోకమందు దేవుడు జోక్యం వచ్చుకుని సమానమైన స్టేటస్ కాదు అది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని ప్రత్యేకించాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మాట వినటం అనేది దేవుని సంకల్పంలో భాగమై ఉంది. కాబట్టి ఈయన మాట వినుడి అని తెలియజేసింది క్రొత్త నిబంధనకు సంబంధించిన కార్యక్రమం.